కాకినాడ రూరల్ ఎస్ అచ్యుతాపురం బొగ్గవరపు సుబ్బారావు సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ రాజశేఖర్ పరిశీలించారు. అక్కడున్న బాధితులతో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. జనచైతన్య నగర్ రాజీవ్ సౌర గుహల్లో నివాసముంటున్న సుమారు 100 మందిని మరో పునరావాస కేంద్రానికి తరలించేందుకు గాను చర్యల్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ తనేడు సందీప్ కూటమి నాయకులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ఒక ప్రాణి ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. సుమారు 1500 మంది తుఫాన్ బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న పిల్లలకు పాలు, ఆహార పదార్థాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తుఫాన్ బాధితులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్ని పరిశీలించారు. పునరావాస కేంద్రానికి వచ్చే వరద బాధితులకు ఎటువంటి అనారోగ్యం పాలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. వారి వెంట అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తుఫాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ తుఫాన్ యొక్క ఉధృత చాలా గట్టిగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి ఇది నిమిషానికి ఒకటి స్థితిగతులు మార్చుకుంటూ వస్తూ ఉంది. ఏ నిమిషానికి కాకినాడ తీరాన్ని దాటొచ్చు, అమలాపురం దాటొచ్చు, ఇటు పిఠాపురంలో దాటొచ్చు. ఎక్కడన్నా ఈ స్థితిగతులు మార్చుకుంటూ వస్తూ ఉన్న దాని మీద ఇది ఎక్కడికి వచ్చి ప్రేమ ప్రమాదం ఎక్కడికి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా సుమారు 1500 మందిని ఎవరైతే అత్యంత ప్రమాదంగా పూర్వగుడిసెల్లో ఉన్నారో అటువంటి వారందరినీ, అట్లాగే రేక్ షెడ్లో ఉన్న వాళ్ళని, అలాగే ఈ G+2 అపార్ట్మెంట్ చాలా కాలంగా రిపేర్లకు నోచుకోలేదు, అది కొంచెం ప్రమాద పరిస్థితిగా ఉంది. అక్కడ కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళబోతా ఉన్నాం. అట్లాగే ప్రతి కాలనీలోని ప్రతి సెక్రటరీకి కూడా నిన్న ఎంపీ గారు, నేను, ఎమ్మెల్సీ గారు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రతి ఒక్క చోట ఎంత కేఎల్ ట్యాంకులు ఉంటే అంత కేఎల్ ట్యాంకులు ఫుల్ కెపాసిటీ, ఏ నిమిషాన్ని విద్యుత్ నీరు ప్రాబ్లం లేకుండా అన్ని కేఎల్ ట్యాంకులు ఎంత కేఎల్ ఉంటే అంత కేఎల్ అన్ని వాటర్ ట్యాంకులు కూడా నింపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పిహెచ్సి సెంటర్లు అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి పునర్వాస కేంద్రం దగ్గర కూడా పిహెచ్సి సెంటర్లు పెట్టడం జరిగింది. అలాగే బాలింతలు, అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళకందరూ ప్రత్యేకంగా చూడడం జరుగుతూ ఉంది. అక్కడ ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కలగజేయడం జరిగింది. వాటర్ ప్యాకెట్లు జరిగింది. అలాగే కరెంటు పోతే జనరేటర్లు పెట్టడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ఇవాళ చేసి ఇవాళ తుఫాను ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా ఎవరు కూడా గాయపడకూడదు, కానీ ఏ ఒక్కరు కూడా ఇదవ్వకూడదన్న ఉద్దేశంతో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సందేశాలు పంపుతూ ఉన్నారు. మాకు అలాగే కాన్ఫరెన్స్ కాల్ చెప్తా ఉన్నారు. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా ఉన్నారు. ఎవరెవరు అందరినీ ఎక్కడెక్కడ చేర్చాలో చెప్తా ఉన్నారు. ఆ యొక్క ఆదేశాల మేరకు నేను, ఎమ్మెల్సీ గారు నిన్నటి నుంచి కూడా ప్రతి పేట కూడా ప్రతి చోట కూడా తిరుగుతా ఉన్నాం. అట్లాగే వీరు కూడా రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. వీరు కూడా రావడానికి రిక్వెస్ట్ చేయన్నారు. వాళ్ళకి బందోబస్తు అడిగారు. తుఫాను ప్రమాదం మనకు కొంచెం ఉంది. సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ గారు, మేమందరం కూడా, అలాగే క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేన, తెలుగుదేశం, బీజేపీ క్యాడర్ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాం. ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఏమాత్రం చిన్న ప్రాణ నష్టం జరగకుండా మరి ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వారి సూచనల మేరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు, మేము కూడా ఎక్కడైతే వీక్గా ఉన్న హౌసెస్ కానీ ఇలాగ రాజీవ్ జనచైతన్య కాలనీలో రాజీవ్ గృహకల్ప మరి బిల్డింగ్ చాలా వీక్గా ఉంది. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలను తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా నిన్న నుంచి కూడా సుమారు 15 నుంచి 2000 వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మరి వసతి, అలాగే మంచినీరు కానీ, భోజన వసతులు కానీ, జనరేటర్లు అన్నీ సిద్ధం చేసాం. ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. అదేవిధంగా మెడికల్ విషయంలోకి వచ్చినప్పుడు 108, 104 కూడా అంబులెన్స్ సిద్ధం చేశారు. ఈరోజే మరి తీరం కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుందనే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యుత్తు ఏ అంతరాయం వచ్చినా కూడా ఆల్రెడీ ఇది రాయలసీమ నుంచి అది కూడా సుమారు మరి ఈ ప్రాంతానికి కూడా విద్యుత్ ఉద్యోగులను కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఏ చిన్న ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కూడా తక్కువలో తక్కువ చేసేయడానికి ప్రభుత్వం యంత్రాంగంగా మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడకుండా
మరి అది మా అందరికీ కూడా సహకరించాలి. వారి క్షేమం గురించే మేమంతా మరి రాత్రి పగలు కూడా పనిచేస్తున్నాం. వాళ్ళందరూ సురక్షితంగా మరి అలాగే అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ యూనియన్ కానీ అందరూ కూడా, అలాగే కేడరు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎలక్ట్ చేసాం. ఏ విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. ప్రజలు భయపడొద్దు, మీరు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండి మీ ప్రాణాలను కాపాడుకోవాలని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ గారు మేమందరం కూడా, అలాగే కేడర్ ఎవరైతే ఉన్నారో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కేడర్ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాం. ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఏమాత్రం చిన్న ప్రాణ నష్టం జరగకుండా మరి ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వారి సూచనల మేరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు మేము కూడా ఎక్కడైతే వీక్గా ఉన్న హౌసెస్ కానీ, ఇలాగ రాజీవ్ జనచైతన్య కాలనీలో రాజీవ్ గృహకల్ప మరి బిల్డింగ్ చాలా వీక్గా ఉంది. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలను తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా నిన్న నుంచి కూడా సుమారు 15 నుంచి 2000 వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మరి వసతి, అలాగే మంచినీరు కానీ, భోజన వసతులు కానీ, జనరేటర్లు అన్నీ సిద్ధం చేసాం. ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. అదేవిధంగా మెడికల్ విషయంలోకి వచ్చినప్పుడు 108, 104 కూడా అంబులెన్స్ సిద్ధం చేశారు. ఇది ఈరోజే మరి